ఎవరైతే నమ్మిక ఉంచుంటున్నారో ఈ యొక్క దినమున మనకు హృదయం తెరిచి ఆయన అడుగుదామా ఒకసారి. యేసయ్యా నీకే స్తోత్రం తండ్రి, యేసయ్యా నీకే వందనాలు ప్రభు, యేసయ్యా తండ్రి. ఇదిగో ప్రభా, మా ఒక పాపం నిమిత్తం నీకు సిలువలో బలి అయినటువంటి దేవుడో ప్రభా నీకే వందనాలు ప్రభా. ఇదిగో ప్రభా తండ్రి, నా ఒక శాపం నిమిత్తం ప్రభా తండ్రి నీవు సిలువలో మరణించిన ప్రభు, యేసయ్యా తండ్రి. నీ యొక్క రక్తంలో శక్తి ఉన్నది తండ్రి, యేసయ్యా. నీ యొక్క రక్తంలో ప్రభా పరిశుద్ధత ఉన్నది యేసయ్యా తండ్రి, యేసయ్యా. నీ యొక్క రక్తంలో విడుదల ఉన్నది తండ్రి, యేసయ్యా తండ్రి. ఈ యొక్క ప్రభా తండ్రి నీ యొక్క సన్నిధికి ఆశతో వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా అడుగుదామా. ఆశతో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఒకసారి నీ యొక్క నోరు అని అడుగుదామా. ఎవ్వరు కూడా ఊరిక ఉండదమ్మా. నీ యొక్క హృదయం భారం ఎరిగినటువంటి దేవుడు, నీ యొక్క హృదయ ఆలోచనలు ఎరిగినటువంటి దేవుడు, నీ యొక్క పరిస్థితిని ఎరిగినటువంటి దేవుడు ఈ యొక్క దినమున నీ ఎదుట నిలిచి ఉన్నాడు. మనతో ఉన్నటువంటి యేసయ్య ఎదుట ఒకసారి ఒప్పుకుందామా. యేసయ్య నీకు పాపిని ప్రవేశిస్తాను యేసయ్య తండ్రి, నాకు పాపాలు మీరు కడిగండి ప్రభు, యేసయ్య నాకు పాపాలు మీరు కడిగండి ప్రభు. అడుగుదాం ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క దినం ప్రభా నన్ను కడిగండి ప్రభా. నీ యొక్క నూతన సంవత్సరాలకు అడుగు పెడుతుండగా ప్రభు, యేసయ్య తండ్రి, యేసయ్య యేసయ్య నాకు తలంపులను కడగండి యేసయ్య, నాకు ఆలోచనలు కడగండి యేసయ్య తండ్రి, యేసయ్య నాకు హృదయాన్ని కడగండి తండ్రి, యేసయ్య నాకు పాత రోత జీవితాన్ని కడగండి తండ్రి, యేసయ్య. ఇదిగో ప్రభు తండ్రి, నీకు శరణు జొచ్చి వచ్చినాం తండ్రి, యేసయ్య తండ్రి. నీవు తప్ప ఎవరున్నారని తండ్రి వచ్చాము తండ్రి, యేసయ్య. ఇదిగో ప్రభు మాతో ఉన్నటువంటి దేవుడు తండ్రి, యేసయ్య. మా ఒక హృదయంలోకి ప్రభు రండి యేసయ్య తండ్రి, మా ఒక హృదయానికి నిన్ను ఆహ్వానిస్తున్నాం ప్రభు, యేసయ్య తండ్రి. మాతో ఉండండి ప్రభు తండ్రి. దీన మనసు గలవారికి ప్రభు తండ్రి నీ కృప చూపు వాడు తండ్రి, యేసయ్య తండ్రి. ఇదిగో ప్రభా దీనులు మన ప్రభా దీనులతో అడుగుతున్నాం యేసయ్య తండ్రి. ఈ యొక్క దీనులను ప్రభా తండ్రి మమ్మల్ని మీరు కనికరించండి ప్రభు, యేసయ్య. నీ యొక్క కరుణా కటాక్షాన్ని మాకు దయచేయండి తండ్రి, యేసయ్య. ఇదిగో ప్రభా నాకు సంఘానికి మీరు దయచేయండి తండ్రి, యేసయ్య తండ్రి. పొరపాటుగా ప్రభా తండ్రి ఏమైనా తెలిసి ఉండే ప్రభా తండ్రి, యేసయ్య తండ్రి వాటిని క్షమించండి తండ్రి, యేసయ్య తండ్రి. నీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభు, యేసయ్య తండ్రి. నాకు సంఘానికి నీ యొక్క రక్షణ దయచేయండి తండ్రి, యేసయ్య. నీ యొక్క మారు మనసును దయచేయండి తండ్రి, యేసయ్య. ఇదిగో ప్రభా నీ యొక్క కృప ఉంచండి తండ్రి, యేసయ్య తండ్రి. నీలో శక్తి ఉన్న తండ్రి, యేసయ్య తండ్రి, యేసయ్య. నీ యొక్క శక్తి చేత మమ్మల్ని మీరు నింపండి ప్రభు, యేసయ్య తండ్రి. మహాగణుడైనటువంటి యేసయ్య వందనాలు తండ్రి. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై అందరూ కలిసి నోరు తెరిచి దేవుని నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. Glory. Amen. Hallelujah. ఇదిగో నేటి వరకు నీవు పరిశుద్ధుడు అని నీవు భావించినట్లయితే, నీవు క్రీస్తు బిడ్డవైన నీవు నమ్మినట్లయితే నీ యొక్క సాక్ష్యం పోగొట్టుకుంటున్నావా? ఒకసారి జ్ఞాపకం చేసుకుందామా. మన యొక్క పాప క్రియలను బట్టి, యొక్క లోప క్రియలను బట్టి దేవుడు మనకి ఇచ్చినటువంటి సాక్ష్యానికి పోగొట్టుకుంటున్నావా? దేవుడు మనకి ఇచ్చినటువంటి రక్షణ పోగొట్టుకుంటున్నావు అయితే ఒకసారి అడుగుదామా. ఈ యొక్క సమయంలో ఆయనకు ఎదుట మనకు పాపను ఒప్పుకుంటూ ఆయన ఎదుట మనం సజీవ సాక్ష్యముగా మనం నిలుచుకుందామా. మనకు సాక్ష్యాన్ని నిలుపుకుందామా. ఈ యొక్క లోకం ఎదుట ఆయన గణపరుచుకుందామా. ఒకసారి అడుగుదాం ప్రతి ఒక్కరు కూడా. సమృద్ధిగా కృపను దయచేయువాడవని, దీన మనసు గలవారికి సమృద్ధిగా కృపను దయచేయువాడవని, నీ సముఖములో సజీవ సాక్షినై కాపాడుకొందును మెలకువతో. నీ సముఖములో సజీవ సాక్షినై
కాపాడుకొందును మెలకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా, హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. యేసయ్యా నీవు మహోన్నతుడవు తండ్రి యేసయ్యా, నీవు మహాద్భుత కార్యాలు చేయగల శక్తి గల దేవుడు తండ్రి యేసయ్యా. ఇదిగో ప్రభా సర్వలోకాన్ని రక్షించడానికి వచ్చినటువంటి దేవుడు తండ్రి యేసయ్యా. ఇదిగో ప్రభా తండ్రి మా యొక్క సాక్ష్యం జీవితం పడిన ప్రభా తండ్రి ఎన్నో శోధనలు ఆటంకలు వచ్చినప్పుడు ప్రభా తండ్రి నీ ఎదుట సజీవ సాక్షి ఉండడానికి సహాయాన్ని దయచేయండి ప్రభా. అడుగుతాము ఈ యొక్క సమయంలో ప్రతి ఒక్కరిని కూడా మనకు నోరారో మనకు హృదయం తెరిచి అడుగుతాము. నీవు శోధింపబడుతున్నావా? ఒక్కసారి ఆయన జ్ఞాపకం చేసుకుందామా? శోధింపబడి వారికి ఆయన మార్గం చూపించే దేవుడు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని, శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విషమింతును అంతము వరకు. నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విషమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. అందరం చెప్తామా? హల్లెలూయా నీకే స్తోత్రమయ్యా. నీవు తప్ప ఎవరున్నారా యేసయ్యా మాకు తండ్రి యేసయ్యా. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాగణుడవు మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. ఆత్మనిలు చేస్తా ఉంటున్నాము తండ్రి. ప్రతి బిడ్డపైన మీ ఆత్మ దిగి వచ్చును గాక తండ్రి. కృపా సత్య సంపూర్ణమై దేవుని మహిమపరుద్దాం. ఆయన పరిశుద్ధుడు. నివసించుట న్యాయమా. ప్రతి ఒక్కడు చీకటి శక్తులను బంధిస్తున్నాము తండ్రి. గట్టిగా చప్పట్లు కొడుతూ గంభీరంగా దేవుని కనపరుద్దాం. సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా, నన్ను పరిశుద్ధ పరచుటే నీ ధర్మమా. కృపా సత్య కృపా సత్య కృపా సత్య సంపూర్ణుడా. కృపా సత్య కృపా సత్య కృపా సత్య సంపూర్ణుడా. యేసయ్యా 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 యేసయ్యా